దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. Glory be to the holy name of God. మన ధ్యానార్థము కొరకు మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. For our meditation, let us read Matthew chapter 4 and verse 21. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద తోనెలో తమ వలలను బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. And going on from thence, he saw two brethren, James the son of Zebedee and John his brother, in a ship with Zebedee their father, mending their nets, and he called them. మన అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులు. Our topic is the 12 disciples of Jesus. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. When Jesus was on this earth, he called 12 disciples. యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఇదొక గొప్ప పరిచర్యగా కనబడుతూ ఉన్నది. Among the ministries of Jesus, we see this as a great ministry. యేసు ప్రభు వారిని వెంబడించాలంటే మనము ఆ మార్గములో ఎలా వెళ్ళాలో అది నేర్చుకోవాలి. In order to follow Jesus, we need to learn the way in which he went. యేసు ప్రభు వారు వీరిని పిలిచేటప్పుడు ఎలా పిలిచాడో ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. When Jesus called them, we see how he called them. 19వ వచనములో మనం చదివితే, In verse 19 we read, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. He saith unto them, Follow me, and I will make you fishers of men. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. And they straightway left their nets and followed him. కనుక చేపలు పట్టుచున్నటువంటి వీరిని యేసు ప్రభువు పిలిచాడు. Jesus called them who were fishers. వారు వెంటనే తమ వలలను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. They straightway left their nets and followed him. తమకున్న వాటినన్నిటిని విడిచి యేసు ప్రభువును వెంబడించారు. They left all that they had and followed Jesus. యేసు ప్రభువు యొక్క పిలుపును దానిని గమనించి దానికి లోబడి ఆయనను వెంబడించారు. They observed the call of Jesus and obeyed him and followed him. ఈ రోజుల్లో మనము కూడా ప్రభువును వెంబడించే విషయంలో మనకున్న వాటినన్నిటిని విడిచి ఆయన మార్గములో వెళ్ళాలి. Today, in order to follow him, we have to leave all that we have. ఆయనను వెంబడించు ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడిన వారు. All those who follow Jesus are blessed. మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులను గురించి మనము ధ్యానించుచున్నాము గనుక We are meditating about the disciples of Jesus. మనము ఆ శిష్యులు ఏ విధంగా ప్రభువును వెంబడించారు, మనము కూడా అలాగనే వెంబడించాలి. We have to follow Jesus in the way which the disciples followed him. మరి ముందుగా ఇద్దరు శిష్యులను గురించి నేను మీకు తెలియజేశాను. First, I have already told you about two disciples. మరొక శిష్యుని గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. Now we are going to meditate about another disciple. జెబెదయి కుమారుడగు యాకోబును గురించి ఈ సమయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. Now we are going to meditate about James the son of Zebedee. జెబెదయి కుమారులు ఇద్దరు. Zebedee had two sons, యాకోబు, యోహాను. Jacob and James and John. యాకోబు ఏ విధముగా, యోహాను ఏ విధముగా ప్రభువును వెంబడించారో వాక్య భాగములలో నుండి మనం చూడబోతూ ఉన్నాం. We are going to see how James and John followed Jesus. దానికంటే ముందుగా యాకోబును గురించి మనం చూడబోతూ ఉన్నాం. Before that, we are going to learn about James. యాకోబు యేసు ప్రభువును వెంబడించే విషయములో ఎలా వెంబడించాడో, In the way James followed Jesus, వీరిని గురించి చెప్పబడిన మాటలు ఏమిటంటే, what are the words that are said about them? మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో గమనించినప్పుడు, When we read Mark chapter 3 and verse 17, మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనమందు, Mark chapter 3 and verse 17, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసను పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థము. And James the son of Zebedee and John the brother of James, and he surnamed them Boanerges, which is the sons of thunder. యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పాడు. As Jesus said, I will make you fishers of men. అయితే వీరిలో ఉరిమెడి వారని చెప్పి మరొక పేరు కూడా యేసు ప్రభు పెట్టాడు. But Jesus also surnames them as the sons of thunder.
ఈ ఉరిమెడి వారు ఎలాగ మనుషులను పట్టు జాలరులుగా మారగలరు? How can these sons of thunder become fishers of men? ఆ, నేడు కోపం అనేది ఒక మనుషుని జీవితంలో ఉన్నట్లయితే If anger is in the life of someone, అంతరంగ జీవితంలో సమాధానమును కోల్పోతాం. we will lose peace in our inner life. ఆ, అంతరంగపు జీవితంలో సమాధానం కోల్పోతాం. We will lose peace in our inner life. కనుక మనము మనుషులను పట్టు జాలరులుగా ప్రభువు మారుస్తానని చెప్పినట్లుగా As Jesus said, I will make you fishers of men. మనమందరము కూడా మనుషులను పట్టే జాలరులముగా మారి దేవుని రాజ్యమునకు సిద్ధపరచాలి. We all should become fishers of men and prepare people for the kingdom of God. అయితే ఇక్కడ జెబెదయి కుమారులను గురించి చెప్పబడిన మాటలో But in the words that were said about the sons of Zebedee, వీరి యొక్క స్వభావం ఎలా ఉందంటే their character was, ఉరిమెడి వారని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. Jesus said that they were sons of thunder. మరి ఉరిమెడి వారు మనుషులను ఎలా పట్టగలరు? How can the sons of thunder catch people? మనము మనుషులను పట్టే జాలరులం. We are fishers of men. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear people of God, వీరు యేసు పరిశుద్ధాత్మ పొందక మునుపు ఇలాంటి స్వభావం అనేది వీరిలో ఉన్నది. before they received the Holy Spirit, they had such character. అయితే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత గొప్పగా సేవ చేస్తూ వచ్చారు. But after receiving the Holy Spirit, they did a great ministry. గొప్ప సేవ అనేది వీరు చేశారు. They did a great ministry. పరిచర్య గొప్పదిగా వీరు చేస్తూ ఉన్నారు. They were doing a great ministry. మన జీవితంలో కూడా In our life also, దేవుని యొక్క పరిచర్యలో గొప్పగా వాడబడాలి. we have to be used by God in a great manner. మనమందరము యేసు ప్రభువుకు ఆత్మలను సంపాదించే వారముగా ఉండాలి. We have to be fishers of men for the kingdom of God. దేవుని రాజ్యమునకు ఆత్మలను సిద్ధపరిచే వారంగా ఉండాలి. We have to prepare souls for the kingdom of God. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, Therefore, my dearly beloved, కోపము అనేది మనుషుని జీవితంలో ఉన్నట్లయితే, if anger is in our life, మనుషులను జాలరులుగా మనం మారలేం. we cannot become fishers of men. మనము మనుషులను పట్టాలంటే మనలో కోపము అనేది తగ్గిపోవాలి. If we have to be fishers of men, we should not have anger in our life. కోపము అనేది ఒక భయంకరమైన క్యాన్సర్ లాంటిది. Anger is like cancer. ఒక క్యాన్సర్ వ్యాధి అనేది మనిషిని ఎలాగా క్షీణింపజేస్తుందో, In the way cancer deteriorates a person, రోజు రోజుకు ఆ మనుషుడు శరీర ప్రకారముగా కృంగిపోతూ ఉంటాడు. day by day that person gets worse. అలాగనే కోపం అనేది మన జీవితంలో ఉన్నంత వరకు మనము కూడా దేవుని రాజ్యము కొరకు జనులను సిద్ధపరచలేము. As long as anger is in our life, we cannot prepare people for the kingdom of God. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ఆత్మీయ విషయములను నేను మీ ముందు ఉంచుతాను. Dear people of God, I am going to place before you few spiritual things. కోపం అనేది మనుషుని జీవితంలో ఉన్నప్పుడు, when anger is in one's life, విశ్వాసం అనేది కోల్పోతాము. we will lose our faith. విశ్వాసం అనేది మన జీవితములో అది కొదువుగా మారుతూ ఉంది. Faith will become less in our life. కోపము మనలో ఉన్నంత వరకు విశ్వాసం అనేది మనలో ఉండదు. As long as anger is within us, we will not have faith. దేవుని వాక్యం ఇలాగ చెప్తూ ఉంది. The word of God says like this, విశ్వసించువాడు కలవరపడడు. He that hath faith shall not stumble. మనము విశ్వాసం అనేది మనలో ఉన్నంత వరకు, as long as faith is in us, మనము దేనిని గురించి కలవరపడము. we will not be troubled about anything. అయితే ఈ కోపం ఏం చేస్తుంది? What does this anger? ప్రతి మనుషునిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. Anger makes a person lose his faith. మనము కోపము మనలో ఉన్నప్పుడు ఇతరులను క్షమించలేని వారముగా ఉంటాం. When we have anger, we cannot forgive people. ఇతరులను మనము క్షమించలేని మనుషులంగా మారిపోతున్నాం. We cannot forgive others. దేవుని సన్నిధిని మనము కోల్పోయే వారముగా ఉంటాం. We lose the presence of God. దేవుని ఆశీర్వాదములను కోల్పోతూ ఉంటాం. We lose the blessings of God. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear people of God, ఇక్కడ జెబెదయి కుమారుని గురించి మనం చూస్తున్నాం. Here we read about the sons of Zebedee. వీరు ఉరిమెడి వారని చెప్పి యేసు ప్రభు మరొక పేరు వారికి పెట్టాడు. Jesus surnamed them
saying the sons of thunder. అయితే పరిశుద్ధాత్మను పొందిన తరువాత But after they received the Holy Spirit, వీరి యొక్క పరిచర్య చాలా అద్భుతంగా కనబడింది. they did a wonderful ministry. యోహాను గురించి ప్రేమ కలిగిన అపోస్తులుడు అని చెప్పుచూ ఉన్నాడు. About John it is said, the beloved disciple. కనుక మనము మనుషులను పట్టు జాలరులము గనుక Because we are fishers of men, మనలో కోపం అనేది ఉండకూడదు. we should not have anger in us. మనలో కోపం ఉన్నంత వరకు మనం మనుషులను పట్టు జాలరులుగా మారలేము. As long as anger is in us, we cannot become fishers of men. కొన్ని సందర్భాల్లో మనలో కోపము కలిగించే కార్యాలు ఎదురైనా కూడా On few occasions when we get angry, మనము కోపం అనేది చూపించుకోకూడదు. we should not show that anger. కొన్ని సమయాలలో మనకు కోపము కలిగించే కార్యాలు ఎదురవుతూ ఉంటాయి. Sometimes we face certain situations that will in which we will get angry. దాని మూలంగా సమాధానం కోల్పోతాం. By it we lose our peace. వెంటనే కోపపడినప్పుడు సమాధానం కోల్పోతాం. When we get angry, we lose our peace. సమాధానం కోల్పోయినప్పుడు దేవుని సన్నిధిని కోల్పోతాం. When we lose our peace, we lose the presence of God. దేవుని సన్నిధిని కోల్పోయినప్పుడు వెనుకబడిపోతాం. When we lose the presence of God, we backslide. వెనుకబడిపోయినప్పుడు మనము ప్రార్థన చేయలేము, పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేము. When we backslide, we cannot read the Bible or pray. వీటన్నిటికి మూల కారణం ఏంటి? What is the reason for all this? కోపము. Anger. కోపం అనేది మన జీవితం నుండి పూర్తిగా తొలగిపోవాలి. Anger should be removed from us completely. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear people of God, కోపం ఉన్నప్పుడు when we have anger, కలవరపడుతూ ఉంటారు. we get troubled. విశ్వాసం అనేది ఉండదు. We do not have faith. విశ్వాసముతో నడుచుకోలేము. We cannot walk by faith. మనలో విశ్వాసం తక్కువైపోతూ ఉంటుంది. Faith decreases in us. దేవుని వాక్యము చెప్పినట్లుగా విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పాడు. As the word of God says, he that believeth shall not make haste. మనము కలవరపడకుండా ఉండాలంటే మనలో కోపం అనేది ఉండకూడదు. If we should not be troubled, we should not have anger. కనుక ఈ అపోస్తులులను గురించి మనం చదువుతూ ఉన్నట్లుగా as we read about these apostles, జెబెదయి కుమారులను గురించి మనము ధ్యానిస్తున్నట్లుగా, as we meditate about the sons of Zebedee, వీరిని గురించి చెప్పబడిన మాటలలో the words that are said about them, మరొక మాటలో మనం గమనించినట్లయితే, we see in other words, ఈ జెబెదయి కుమారుల యొక్క తల్లి ఒక మాట చెప్పుచూ ఉన్నది. Zebedee's mother says a thing. యేసు ప్రభు చూసి నీ కుడి ప్రక్కన ఒకళ్ళు, నీ ఎడమ ప్రక్కన ఒకళ్ళు ఉంచమని చెప్పి అడుగుతూ ఉన్నది. She asked Jesus to make them sit on his right hand and left hand. అప్పుడు శిష్యులందరూ కూడా బాధపడ్డారు. Then the disciples were very sad about this. అంటే మిగతా ఉన్న శిష్యులు వారి ఇరువురి మీద అసూయపడ్డారు. The other disciples were jealous about these two disciples. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, therefore dearly beloved of God, మనము స్థానములు అనేవి కోరుకోకూడదు. We should not desire places. మనము దేవుడు మనకిచ్చే స్థానాన్ని మనము దాన్ని తగ్గింపుతో మనం పొందుకునే వారంగా ఉండాలి. We have to receive with humility the place that God has prepared for us. మనం అందరికంటే ఉన్నతముగా ఉండాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. We always desire to be in a high position. కానీ దేవుని యొక్క ఉద్దేశం అనేది, ఆయన ప్రణాళిక అనేది వేరేగా ఉంటుంది. But God's plan is different. దేవుని యొక్క ఉద్దేశము మన జీవితంలో నెరవేరాలి. God's plan should be fulfilled in us. మన జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేరాలి. God's plan should be fulfilled in us. కనుక మనలో కోపం అనేది రాకుండానట్లు, therefore in order that we should not get angry, ఆ కోపము నుండి మనం విడుదల పొందాలి. we need to be delivered from that anger. యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్న వారికి, those who are the disciples of Jesus, కోపం అనేది ఉండకూడదు. they should not have anger. సమాధానము కలిగి ఉందాము. We have to have peace. శాంత గుణము కలిగి ఉందాము. We should be long suffering. మనలో దేవుని యొక్క ఉద్దేశము సంపూర్ణంగా నెరవేరటానికి, in order for the plan of God to be fulfilled in us, మనము దేవునిని వెంబడించే జనులము గనక, because we are following the path of Jesus, మనలో ప్రేమ అనేది ఉండాలి. we should have love within us. అందుకనే గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో, in Galatians chapter 5 and verse 13 we read, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును
శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి అని చెప్పుచూ ఉన్నాడు. For brethren, ye have been called unto liberty. Only use not liberty for an occasion to the flesh, but by love serve one another. కనుక మనము ప్రేమ కలిగిన వారముగా ఉన్నప్పుడు, When we have love within us, ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని వాక్యం బోధిస్తూ ఉన్నది. the word of God says you should have love. మనందరి జీవితాలలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. Having love is very important. కనుక జెబెదయి కుమారులలో యాకోబు యోహానును గురించి మనం గమనించాం. We have observed about the sons of Zebedee, James and John. కనుక అనేక ఆత్మీయ విషయములు ఉన్నవి. There are many spiritual things. కానీ అవన్నీ కూడా మనము చెప్పుకుంటూ పోతే ఎక్కువ దినములనేవి మనము వాటిని చెప్పుకోవచ్చు. We can speak about these many days. కానీ క్లుప్తంగా ఆత్మీయ విషయములను నేను చెప్పి ముగిస్తున్నాను. I am closing shortly. కనుక మన ఆధ్యాత్మిక జీవితాలలో, in our spiritual life, దేవుని శిష్యులంగా మనము ఎదగాలని అనుకున్నప్పుడు, when we want to become the disciples of Jesus, మనము ఉరిమిడి వారుగా ఉండకూడదు. we should not be like the sons of thunder. సమాధానము కలిగి ఉండాలి. We have to have peace. సమాధానం మనలో ఉన్నప్పుడు, when we have peace within us, అనేక మంది ఆత్మలను దేవుని రాజ్యమునకు సంపాదించగలము. we can prepare many souls for the kingdom of God. మనమందరము దేవుని రాజ్యాన్ని కట్టడానికి పూనుకున్నాము కనుక, because we are all wanting to build the kingdom of God, దేవుని రాజ్యమునకు అనేకులను మనము సిద్ధపరచాలని మనము ప్రయాసపడుతూ ఉన్నాం. we are laboring to build the kingdom of God. కనుక మనలందరినీ దేవుడు తన ఆత్మ చేత నింపును గాక. May the Lord fill us with his spirit. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో మరొకసారి కూడా ప్రభువా, శిష్యులను గురించి కొన్ని ఆత్మీయ విషయములను నేర్చుకోవడానికి మీరు కృప చూపారు. మరి ముఖ్యముగా ప్రభువా, మిమ్మల్ని వెంబడించాలంటే మాలో కోపం ఉండకూడదని మీరు చెప్పారు. సమాధానమును, శాంత గుణము కలిగిన వారముగాను, ప్రేమ కలిగిన వారముగా ఉండాలని దేవా, మీ వాక్యము ద్వారాగా మేము నేర్చుకున్న ఆత్మీయ విషయములు మాలోను ప్రతి ఒక్కరిలోను ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, అనేకులను మీ రాజ్యమునకు సిద్ధపరచాలని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప పరిచర్య ప్రభువా దేవా, కొనసాగించడానికి కావలసిన కృపనివ్వండి. మమ్మలను దీవించండి. ప్రతి కుటుంబములో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ప్రార్థించుచు సమస్త స్తుతి, ఘనత, మహిమ మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.